ఆరోనులో ఒక యాజకుడుగా ఉన్నాడుగా ఆయనకు ఒక బలహీనత ఉంది. ఒక యాజకుడుగా ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో, ఆభరణములు, అతి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేసిన ఈయన దేవునికి, మోసేకి, ప్రజలకి ఒక స్పోక్స్ మ్యాన్ గా ఉన్నాడు, అంటే బోరగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంటే, మోసే సీనాయి పర్వతం మీద ఉన్నాడండి. మోసే సీనాయి పర్వతం మీద ఉన్నాడు. దేవునితో 40 రాత్రులు పగల్లో దేవునితో గడపడానికి వెళ్ళాడు. ఇప్పుడు మోసే కిందకు రావట్లేదు. కిందకు రానప్పుడు ప్రజలు వచ్చి అంటున్నారు, అయ్యా మోసే ఇంకా తిరిగి వచ్చేలాగేమీ కనిపించట్లేదు. 40 రోజులు అన్నం తినకుండా నీళ్లు తాగకపోతే ఏమైపోతారు చెప్పండి. మరి కొండ మీద నుంచి ఒక వ్యక్తి 40 రోజులు ఉపవాసమున్న తర్వాత సీనాయి కొండ మీద నుంచి దిగడం అంటే మామూలు విషయం కాదు. కొండకి ఎక్కాలంటే కడుపు నిండగా అన్నం తిన్నా కూడా ఎక్కినట్లయితే అక్కడ వెళ్తానే మళ్ళీ ఆకలేస్తుంది అనమాట. ఎందుకంటే ఉన్న బలమంతా పోతుంది. ఆలోచించి చూడండి, ప్రజలు అనుకుంటున్నారు ఇంకా మోసే ఆయన ఉపవాసం ఉన్నాడు, దేవుని దర్శించడానికి వెళ్ళాడు, ఆయన చనిపోయాడేమో. ఇప్పుడు మనకెవరు కావాలి? ఒక దేవుడు కావాలి. మోసే తరపున ఒక దేవుడు మన కొరకు పెట్టి, మా దేవుడు మన ముందు వెళ్ళినట్లయితే దేవుడు చెప్పిన కానాను దేశం వెళ్ళడానికి ఒక దేవుణ్ణి మనము తయారు చేసుకుందామని చెప్పి ఆరోనుతో చెప్పగా, ఆరోను ప్రజల మాటకి లోబడడం మొదలు పెట్టాడండి. ఈరోజు ఎంతో మంది ఇలాంటి క్రైస్తవులు తయారైపోయారండి. మొన్న ఒక కార్యక్రమం వెళ్ళాం. ఆ పెళ్లి కుమార్తెకి బొట్టు పెట్టారండి. ఎందుకు బొట్టు పెట్టారంటే ప్రజలు చెప్పారంట. అదే ప్రజలకు చెప్పొచ్చు కదా, బొట్టు పెట్టడము తప్పండి, ఇది మా యొక్క విధానము కాదు, ఇది బైబిల్ గ్రంథం చెప్తున్న విధానము కాదు అని చెప్పొచ్చు కదా. ఇది క్రైస్తవ ఒక విధానములో చేస్తున్న కార్యక్రమం కాదని చెప్పొచ్చు కదా. ఇక్కడ చూడండి, ఆరోను ఒక యాజకుడు, ఆరోను దేవుని ప్రతినిధి, ఆరోను ఒక యాజక ఆఫీసు అంటే యాజకుడుగా అభిషేకించబడిన వ్యక్తి ఇప్పుడు ఏమి చేస్తున్నాడంటే ప్రజల మాటని వింటున్నాడు. ప్రజలకు ఏమి కావాలి? ఒక బొమ్మ కావాలి. ప్రజలకు ఏమి కావాలి? ఒక కంటికి కనిపించగలిగిన ఒక బొమ్మ, ఒక చిత్రము, ఒక ఏదో ఒకటి సూచిక కావాలి. మన ఒక అమ్మాయి దెయ్యం బట్టి ఉంది, ప్రెగ్నెంట్ అనమాట, ఇంచుమించు 5 మాసాలు ప్రెగ్నెంట్. ఈ ప్రెగ్నెంట్ అమ్మాయిలో భయంకరమైన దెయ్యం తిరుగుతుంది. ఆ తర్వాత 4-5 తీసుకొచ్చారు నా దగ్గరికి. ప్రెగ్నెంట్, మోకరిప్ప చేస్తే ఆ దెయ్యం ఏం చేస్తుందో భయము. కుర్చీలో కూర్చోబట్టి ఎల్లగొట్టాను. అప్పటి వరకు రాత్రంతా ఇల్లంతా గోలగోల చేసిందంట. నేను పరిశుద్ధాత్మదేవుని అడిగాను, ఎక్కువ గోలొద్దు ప్రభా, నిమిషంలో దీన్ని ఖాళీ చేసేసే అని చెప్పాను. ఎందుకంటే పొట్టలో బేబీ ఉంది. కింద పడి తొరలాడి ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? బేబీకి ఏదైనా అపాయం అవుతుంది. పరిశుద్ధాత్మదేవుడు వెంటనే ఆ దురాత్మ శక్తిని ఆవిడలో నుంచి బయటకు వచ్చింది. మరుసటి రోజు తీసుకురండి, చెక్ చేస్తానన్నాను. మరుసటి రోజు తీసుకొచ్చినప్పుడు చేయి పెట్టి చూస్తే దేవుని కంచె కనిపిస్తుంది ఆ బిడ్డ చుట్టూ. ఇంకా దెయ్యం రాదు, భూతం రాదు, వెళ్ళి రండి అని చెప్తాం. అదే నేనే మళ్ళీ ఇంకో పని కూడా చేయగలను. ఉఫ్ అని ఊది ఒక తాయితి కట్టగలను. ఉఫ్ అని ఊది 4 మిరపకాయలు ఇంటి ముందు తగిలించుకొని చెప్పగలను. నేనే ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి ఈ కొబ్బరికాయ మంత్రం చేసాను 1000 రూపాయలు అని చెప్తే ఇంటి ముందు తగిలించుకోగలరు. ఈరోజు మన ఒక ఇంటికి వెళ్ళాను, 3 కొబ్బరికాయలు ఉన్నాయండి. పచ్చడి చేసుకోవడానికి కాదండి, ఏలాడించేశారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు? ప్రజలకి ఏదో ఒకటి కావాలి. కంటికి కనిపిస్తుందని చెప్పి ఇక్కడ తాయి తీసుకుంటే ఎవరో చూస్తారని తొడల మీదను, ఈ చేతుల మీదను, నడుం మీదను ఇంకెవరు కనిపించదు అనమాట. ఇలాంటి దొంగ వేషాలు వేసే క్రైస్తవులు చాలా ఎక్కువ మంది ఉన్నారు.